గ్యాస్ సిలిండర్ పైన ఉండే 3 అక్షరాల కోడ్‌కి అర్థమేంటి? ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదు. అయితే ప్రతి గ్యాస్ సిలిండర్ పైన ఒక కోడ్ ఉంటుంది. దాని అర్థం ఏంటని చాలా మందికి తెలీదు. దాని అర్థం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇళ్లలో వాడే సిలిండర్ అన్నీ కూడా ఎంతో ప్రెషర్‌ని తట్టుకునేలా చాలా స్ట్రాంగ్‌గా తయారు చేస్తారు. అయితే రోజులు గడిచే కొద్దీ బయట ఉన్న వాతావరణ పరిస్థితులు గానీ, లేదా గ్యాస్ సిలిండర్ వాడే విధానాన్ని బట్టి గానీ, లేదా సిలిండర్ తుప్పు పట్టడం, లేదా పగులు రావడం, లేదా పాడవడం జరుగుతుంది. అలా పాడైన సిలిండర్‌ని ఉపయోగిస్తే గ్యాస్ లీక్ అవ్వడం లేదా గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్‌ని కొన్ని సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయాలని ఒక రూల్ ఉంది. సాధారణంగా గ్యాస్ సిలిండర్ లైఫ్ 15 సంవత్సరాలు ఉంది. అయితే ఈ 15 సంవత్సరాల్లో దాన్ని 2 టైమ్స్ టెస్ట్ చేస్తారు. ఏ టైంలో టెస్ట్ చేయాలని తెలిపేదే ఆ 3 అక్షరాల కోడ్. మనం చూసే కోడ్‌లో ఏ, బి, సి, డి వీటిలో ఏదో ఒక లెటర్ ఉంటుంది. దాని పక్కన 2 అంకెల నంబర్ ఉంటుంది. దీనిలో ఏ, బి, సి, డి అనేవి నెలలను సూచిస్తాయి. ఏ లెటర్ అనేది జనవరి నుంచి మార్చి క్వార్టర్‌ని సూచిస్తుంది. బి అనేది ఏప్రిల్ నుంచి జూన్ వరకు. సి అనేది జూలై నుంచి సెప్టెంబర్ వరకు. డి అనేది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. ఇలా ప్రతి అక్షరం 3 నెలలను ఇండికేట్ చేస్తాయి. పక్కన 2 డిజిట్స్ నంబర్ అనేది సంవత్సరాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏ29 ఉంది అనుకుందాం. ఏ అంటే జనవరి నుంచి మార్చిని అని ఇండికేట్ చేస్తుంది. చివర్లో ఉన్న 29 అనేది 2029వ సంవత్సరం అని. ఆ సిలిండర్‌ని 2029 జనవరి నుంచి మార్చి లోపు టెస్టింగ్‌కి పంపాలి. ఒకవేళ సి25 అని ఉంటే 2025 సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్ నెలలో ఆ సిలిండర్‌ని టెస్టింగ్‌కి పంపాలి. అలాగా టెస్టింగ్ పంపినప్పుడు అక్కడ వాటర్ ద్వారా హైడ్రో టెస్ట్ చేసి ఎక్కడైనా లీక్ ఉందో చెక్ చేస్తారు. అలాగే న్యూమాటిక్ అనే మరొక టెస్ట్ చేసి సిలిండర్‌లో ఉండే ప్రెషర్ కన్నా 5 రెట్లు ఎక్కువ ప్రెషర్‌ని అప్లై చేసి టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌లో సిలిండర్‌కి లీక్ గాని, డ్యామేజ్ గాని ఉన్నట్లు తెలిస్తే దానిని స్క్రాప్‌కి పంపిస్తారు. అలా కాకుండా సిలిండర్ ఏమి పాడవకుండా అంతా బాగానే ఉంటే దానికి పెయింట్ వేసి నెక్స్ట్ టైమ్ దానిని మళ్ళీ ఎప్పుడు టెస్ట్ చేయాలి అనేది ఈ కోడ్ రూపంలో ప్రింట్ చేస్తారు. కాబట్టి మనం గ్యాస్ సిలిండర్‌ని తీసుకునే అప్పుడు ఈ కోడ్‌ని ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది. ఒకవేళ అలా టెస్ట్ చేయని డేట్ తడిపోయిన సిలిండర్ వస్తే గ్యాస్ బాయ్‌కి చెప్పి ఆ సిలిండర్ ఇచ్చేసి వేరొకటి తీసుకోవాలి. మాక్సిమం టెస్ట్ చేయని సిలిండర్ రావు. మాక్సిమం కంపెనీ వాళ్ళే టెస్ట్ చేసి పంపిస్తారు. ఇలాంటివి చాలా రేర్‌గా వస్తాయి. అయినా సరే ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఈ నంబర్ అనేది గ్యాస్ సిలిండర్‌కి తప్పకుండా చేయవలసిన టెస్ట్‌కి సంబంధించిన గడువును తెలిపే నంబర్. దీని గురించి చాలా మందికి తెలియదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైఫ్ ఆఫ్ స్టోరీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.